హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అభిషేక్ ఎఫ్ఎఫ్ గేమర్ అనమాట. మీకోసం ప్రో సెట్టింగ్స్ని అయితే తెస్తాను అనమాట. ఎలాగా ఈ సెట్టింగ్స్ని అమలు చేయాలో ఈ ఫుల్ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే అయితేనే మీరు ఆ సెట్టింగ్స్ని అయితే పెట్టుకోగలరు. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, మన ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి చూసుకోవచ్చు ఏం ప్రాసెసింగ్ అనమాట. ఓకే, ఏమంటే ఏటవుద్దంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఆప్షన్లోనే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మీరు డ్రాగ్ అదే ఏం వచ్చేసి ఎనిమికి పక్క సైడ్ ఎట్టినా ఏం వచ్చేసి ఎనిమికి అయితే కనెక్ట్ అవుద్ది. చూసుకోవచ్చు, ఇప్పుడు నేను ఎనిమిది పక్క సైడ్ ఎట్టు కొడతాను, అది ఎనిమికి అయితే కనెక్ట్ అవుద్ది. చూడండి, ఇప్పుడు నేను ఎనిమిది పక్క సైడ్ ఎట్టినా ఎనిమికి అయితే కనెక్ట్ అయింది. ఇదే అనమాట దీని ప్రాసెస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఈ సెకండ్ ఆప్షన్లో నెట్టారనుకో, ఏం మనం డైరెక్ట్ ఎనిమిది కనెక్ట్ చేస్తే అది కనెక్ట్ అవుద్ది, లేకపోతే కనెక్ట్ అవుద్ది. అందుకే మీరు ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇంకో ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట, ఫుల్ కంట్రోల్ అని చెప్పేసి. అది మాత్రం ఎవరు ఎట్టకండి గాయస్. ఎవరైనా ఎట్టుకొని ఉంటే ఫస్ట్ ఆప్షన్ అయితే ఎట్టండి. ఫుల్ కంట్రోల్లోనే మనము ఎనిమికి దగ్గరికి వెళ్ళి కొడితే కానీ అవ్వదు. మనం డ్రాగ్ ఆ వెయిట్ లేపిన తగలదనమాట ఎనిమికి, ఓన్లీ స్ట్రైట్కి కొడితేనే అవుతుంది. అందుకే ఫుల్ కంట్రోల్లో అయితే అవ్వలు ఎట్టుకోకండి. ఇంకా నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ ఫైర్ బటన్ అనమాట. లెఫ్ట్ ఫైర్ బటన్ ఏంటంటే, లెఫ్ట్ ఫైర్ బటన్ అందరూ ఫస్ట్ ఆప్షన్లోనే అయితే పెట్టుకోండి. ఎందుకంటే లెఫ్ట్ ఫైర్ బటన్ ఇప్పుడు మనకి సెట్టింగ్స్లోనే ఇస్తారు కదా లెఫ్ట్ ఫైర్ బటన్, ఆ ఫైర్ బటన్ అనమాట. అది మనకు ఉంటే ఉపయోగపడుతుంది. ఇంకా గ్లోబల్ మూవ్మెంట్ స్పీడ్ని కూడా అది వచ్చేసి పెంచుతుంది అనమాట. అందుకే నేను వచ్చేసి ఒక పక్కన అయితే పెట్టుకున్నాను. మీరు వచ్చేసి అది పెట్టుకోవాలంటే ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ సెట్టింగ్ థర్డ్ సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ చూడొచ్చు ఏడబ్ల్యూఎం. ఇప్పుడు మనం స్కోప్ ఆన్ చేస్తాం కదా, అదే చెప్తాను చూడండి మీకు ఇప్పుడు అర్థమైనట్టు. ఇప్పుడు నేను ఏడబ్ల్యూఎం తీసుకున్నాను, ఎనిమిది కొట్టాను, స్కోప్ ఆన్ అవుతుంది. ఇదనమాట. స్కోప్ ఆన్ అవ్వాలంటే సెకండ్ ఆప్షన్ అయితే మీరు అయితే ఎంచుకోవాలి. స్కోప్ ఆన్ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ మీరు ఆఫ్ అని పెట్టుకుంటే చాలు, స్కోప్ అయితే ఆన్ అవ్వదు. మీరు ఆన్ పెట్టుకుంటే స్కోప్ అయితే ఆన్ అవుతుంది, మీరు ఎనిమిదికి బుల్లెట్ ఫైర్ బటన్ మీద నొక్కినప్పుడు. ఓకే, ఇది కూడా చాలామంది ఆన్లైన్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ వచ్చేసి చూడొచ్చు ఈ ఆఫ్ అని పెట్టుకోండి. ఏంటిది మనకి ఇప్పుడు గన్ లోడింగ్ ఇచ్చాడు అనుకో, అదే ఇప్పుడు మనకి గన్ చేంజ్ చేయాలి గాయస్. ఎంత స్పీడ్కి చేంజ్ చేయగలము, స్పీడ్కి చేంజ్ చేయలేము కదా. ఒకవేళ మీరు స్పీడ్కి చేంజ్ చేయాలంటే ఇక్కడ మీరు ఆప్షన్ ఆన్ చేసుకుంటారు అనుకో, కింద మనకు ఒక గన్ ఆప్షన్ అయితే వస్తుంది. ఆగండి చూపెడతాను. ఇది అయితే కప్పిందనమాట. ఒక్క నిమిషం ఆగండి గాయస్, చూపెడతాను. ఇప్పుడు ఈ గన్ ఆప్షన్తో మీరు మార్చుకోవచ్చు. కింద అయితే మీకు కనబడుతుందా? ఇప్పుడు ఆగండి, మీకు క్లియర్గా అయితే చూపెడతాను ఆప్షన్ని. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఇది కొంచెం చూడండి, క్లియర్గా అయితే చూడండి. ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. ఈ ఆప్షన్ వల్ల మనం ఆ ఆప్షన్ మీద నొక్కమనుకో గన్ అయితే చేంజ్ అయిపోద్ది ఫాస్ట్గా వచ్చి చేంజ్ అవ్వడానికి అదే ఆన్ ఆఫ్ అనమాట. మీరు ఆఫ్లో పెట్టుకుంటే ఆన్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ రీలోడింగ్ అనమాట. రీలోడింగ్ మీరు ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే ఈ రీలోడింగ్ బటన్ కూడా సేమ్ గన్ లాగా అనమాట. మీరు ఆ రీలోడింగ్ బటన్ మీద నొక్కారనుకో రీలోడింగ్ అయితే అయిపోద్ది అనమాట, రీలోడ్ అయితే అయిపోద్ది అనమాట ఫాస్ట్గా. అందుకే నేను వచ్చేసి ఇదైతే ఆన్లో పెట్టుకున్నాను. మీకు నచ్చితే ఆఫ్లో పెట్టుకోండి, నచ్చకపోతే ఏదో ఒకటి చేయండి అనమాట. ఇదనమాట దీని ప్రాసెసింగ్. ఇప్పుడు చూడండి, నేను యూఎంపీతో బుల్లెట్లు అయితే కొట్టాను. ఇప్పుడు కింద నా బటన్ మీద నొక్కాను అనుకో రీలోడ్ అయితే అయిపోద్ది. చూడొచ్చు, ఈ బటన్ మీద నొక్కాను అనుకో రీలోడ్ అయితే అయిపోద్ది అనమాట. ఇంకా తర్వాత ఆప్షన్కి అయితే వెళ్ళిపోతాం. ఇదనమాట దీని తాలూకు ప్రాసెస్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే, రన్ అదే గ్లోబల్ వచ్చేసి చూడండి. గ్లోబల్ని మీరు గ్లోబల్ స్టైల్ అనమాట. ఇది మీరు ఆఫ్లో పెట్టుకుంటారు అనుకో, మీరు గ్లోబల్ పక్కన వస్తుంది కదా మీకు, ఆ గ్లోబల్ మీద నొక్కినప్పుడు మనము గ్లోబల్ మీద నొక్కి ఫైర్ బటన్ మీద నొక్కితేనే గ్లోబల్ ఆన్ అవుద్ది. అదే మీరు వచ్చేసి దాన్ని ఆన్లో పెట్టుకున్నారనుకో, మీరు డైరెక్ట్ గ్లోబల్ మీద నొక్కారనుకో గ్లోబల్ అయితే పడిపోద్ది అనమాట. అదే అనమాట దీని తాలూకు ప్రాసెస్. ఇప్పుడు చూడండి, నేను డైరెక్ట్ గ్లోబల్ మీద నొక్కాను, గ్లోబల్ అయితే పడిపోద్ది. అందుకే ఇది అవ్వలో ఆన్ చేసుకోకండి, మీకు పిచ్చి అయిపోతారు అనమాట దాని మీద నొక్కగానే మీరు ఆన్ అయిపోవడం వల్ల. అందుకే ఇంకెవరైనా ఆన్ చేసుకుంటే ఆఫ్ చేసుకోండి గాయస్. ఇదనమాట దీని ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే, రన్ అనమాట. రన్ మోడ్ నేను వచ్చేసి మిక్స్డ్లోనే పెట్టాను అనమాట. మిక్స్డ్ ఇప్పుడు నేను డ్రాగ్లోనే అయితే ఆడుతున్నాను. డ్రాగ్ ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు మీరు జాయ్ స్టిక్తో పుష్ చేస్తేనే రన్ అయితే వెళ్తుంది. మీకు ఇక్కడ రన్ బటన్ అయితే కనబడదు సైడ్న, మీరు జాయ్ స్టిక్స్తో పుష్ చేస్తే కానీ రన్ బటన్ అయితే కనబడదు. ఇంకా నేను డ్రాగ్లు వెళ్ళి ఇప్పుడు టాప్లోనే పెట్టాను అనమాట. టాప్లో నెట్టడం వల్ల ఇప్పుడు మనకి రన్ బటన్ అయితే వస్తుంది. రన్ బటన్ మీద నొక్కితేనే మనం స్పీడ్ పరిగెట్టగలం, జాయ్ స్టిక్తో పుష్ చేస్తే పరిగెట్టలేం అనమాట. అదే మీరు మిక్స్డ్లో నెట్టారనుకో
రెండు పనిచేస్తాయి అనమాట. అంటే ఇప్పుడు రన్ బటన్ కనబడుతుంది, మనం జాయిస్టిక్స్తో పుష్ చేసినా అవుతుంది అనమాట. ఇదనమాట దీని తాలూకు ప్రాసెస్. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా చూస్తే లైక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు గన్ సౌండ్ అనమాట. గన్ సౌండ్ ఏంటంటే ఇది అందరూ ఆన్లోనే అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఎనిమి ఇప్పుడు మనకి పక్కన కాల్చాడు అనుకో, ఎక్కడ వెళ్ళని ఇక్కడ చూపెడుతుంది చూడండి ఇలా రెడ్ కలర్గా, అదనమాట దాని తాలూకు ప్రాసెస్. అదే మీరు ఆఫ్లైన్ పెట్టారనుకో, ఎనిమి ఇప్పుడు ఫైర్ చేసాడు అనుకో దూరంలో వెళ్ళి మనకు అది చూపెట్టదు, మ్యాప్లోనే చూపెడుతుంది. అందుకే నేనైతే అది ఆన్లైన్ పెట్టుకోండి. అది ఆన్లైన్ పెట్టుకోవడం వల్ల ఎనిమి ఎక్కడ ఉన్నారో మీకు తెలుస్తుంది అనమాట, ఏ సైడ్లోనే ఉన్నారో. ఇంకా ఇదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా సెన్సిటివిటీ గురించి వీడియో చేయాలంటే అందరు కింద కామెంట్ చేయండి. ఓకే, ఉంటాను, బాయ్ బాయ్.